ప్రెస్లాడండి అందరికి వందనాలు. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్ప వాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఆయనక ఆకాశమున్ మేఘములతో కప్పును, భూమి కొరకు వర్షము సిద్ధపరచు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాను, సీయోను నీ దేవుని కీర్తించుము కొనియాడుము, ఆనందించు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రైజ్ గాడ్ అండి. ప్రైజ్ లాడ్మా. హల్లెలూయా. ఝాన్సీ గూడపాటి గారు, మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ప్రార్థన చేయండి. అలాగే సిస్టర్. ప్రేమ నమ్మకములు మా ప్రియ పరులకు తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ఈ రోజు ఏఎల్ అకాడమీ ద్వారా ప్రభా మేము బైబిల్ గురించి నాయన వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థమయ్యే విధంగా మరి బిబ్లికల్ హెర్మనెటిక్స్ నీ దాసులు నేర్పిస్తూ ఉండగా చక్కగా నేర్చుకోవటానికి వినే మనస్సు, గ్రహించే హృదయము మాకు దయచేయండి. వాక్యం ఎప్పుడు వింటున్నా మేము మా లైఫ్ లో అప్లై చేసుకోవటానికి కూడా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాము. మరి ప్రభా అదేవిధంగా అగస్టిన్ గారి జీవితం నుంచి ప్రభా ఆ ఒప్పుకోలులు మేము చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు ప్రభా ఎంతో ఆదరణ కలిగిస్తున్నాయి ప్రభా. ఆ వారి జీవితం ద్వారా మేము ప్రోత్సహింపబడటానికి మీరు మాకు చూపిస్తున్న కృపను బట్టి నీకు వందనాలు. ఇప్పుడు ఇద్దరు మరి కిరణ్మయ్య గారిని కూడా మీరు దీవించండి, బాబీ ఆనంద్ దీవించండి. ఇద్దరు వాక్యాన్ని మాకు బోధిస్తూ ఉండగా నాయన వినబుద్ధి మాకు పుట్టించమని వేడుకుంటున్నాం ప్రభా. ఎటువంటి డిస్టర్బెన్సెస్ కానీ ఏమి లేకోకుండా ప్రభా ప్రశాంతంగా నీ యొక్క వాక్యాన్ని హృదయంతో వినటానికి మీరు కృప చూపించమని, నీ యొక్క ఆత్మ ఆధ్వర్యంలో జరగటానికి నాయన పరిశుద్ధాత్మ శక్తితో వారు చెప్పటానికి మేము కూడా వినటానికి మీరు కృప చూపించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఈ సమయాన్ని బాబీ గారికి అప్పగిస్తున్నానండి. వెల్కమ్ బ్రదర్. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ అండి. మరి మనం స్టార్ట్ చేసుకున్నామండి. మరి ఒకసారి అందరికీ వామ్ వెల్కమ్ అండి. ఇప్పుడు కన్ఫెషన్స్ ఆఫ్ సెయింట్ అగస్టిన్ అన్న బుక్ నుంచి సహోదరి యానీ కిరణ్మయ్య గారు మనకి కొన్ని సెషన్స్ గా షేర్ చేసుకుంటా ఉన్నారు. అగస్టిన్ గారి యొక్క
ఆటోబయోగ్రఫీ కన్ఫెషన్స్ అన్న బుక్. మరి ఈరోజు సెషన్ బుక్ 3 నుంచి వారు పంచుకుంటారు. ఈ సమయాన్ని సిస్టర్ రాణి కిరణ్మయ్య గారికి. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామంలో మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. మరొకసారి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్తూ ఈ సెషన్ స్టార్ట్ చేయబోతున్నాను. ఈ కన్ఫెషన్స్ ఆఫ్ సెయింట్ అగస్టిన్ తన రాసిన బుక్ లో 3rd బుక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. అయితే అగస్టిన్ గారు ఈ బుక్ లో ఎక్కువగా ప్రేమ గురించి, కామం గురించి, ఫ్రెండ్షిప్స్ గురించి కొంచెం ఆ టాపిక్ కొంచెం కష్టమైన టాపికే అయినప్పటికీ నేను పైన టచ్ చేస్తాను. మనం డీప్ గా మనం చదవడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అయితే అగస్టిన్ గారు 17, 18, 19 సంవత్సరాల్లో తను చేసిన తప్పులు, ఎలాంటి పాపంలో తను పడిపోయారు, ఏ విధంగా డ్రిఫ్ట్ అయిపోయారు, దేవుడి నుంచి దూరంగా ఎలాగ వెళ్ళిపోయారు అనే విషయం మనం తెలుసుకుంటాం. సో అగస్టిన్ గారు కార్తేజ్ అనే ఊరికి వచ్చారు. అక్కడ చదువుకోవడానికి వచ్చారు. ఆ కార్తేజ్ అనేది ఫెనిషియన్ అనే సిటీ. ఆ సిటీ అప్పటి సివిలైజేషన్ లో ఉన్నప్పుడు ఆ టైం అప్పుడు తయారైన సిటీ అనమాట. సో 1814 బీసీలో ఆ ఉండేదన్నమాట. అది చాలా వ్యాపార కేంద్రంగా ఉండేదన్నమాట. అయితే అది వెస్టర్న్ మెటీరియల్ కి ఉండేది. సో ఆ ప్లేస్ కి వచ్చినప్పుడు తను ఒంటరిగా అక్కడ ఉన్నప్పుడు తను ఎలాగ తన లైఫ్ లీడ్ చేశాడు అనేది మనం ఈ బుక్ లో చూస్తాం. బుక్ 3లో చూస్తాం. దాంట్లో ఆయన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది ఏంటంటే తన లవ్ ఎలా ఉంది, తన కామ జీవితం ఎలాగుంది, తన ఫ్రెండ్షిప్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చూస్తాం అనమాట. దాంట్లో అసలు ఆ బుక్ స్టార్ట్ చేయడమే ఆయన ఏం స్టార్ట్ చేస్తారంటే ఐ వాజ్ ఇన్ లవ్ విత్ లవ్, నేను ప్రేమను ప్రేమిస్తున్నాను అనే విషయం స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్, సో టు లవ్ అండ్ టు బి లవ్డ్ వాజ్ స్వీట్ టు మీ, అంటే ప్రేమించబడడం అనేది చాలా చాలా తనకు చాలా ఇష్టంగా ఉండేది. సో దానిలో నుంచి తనకి చాలా ఎంజాయ్మెంట్ వచ్చేదన్నమాట. సో ఆ ప్రేమను ప్రేమించాలనుకున్నారు, కానీ ఆ ప్రేమలో అసలు ప్యూరిటీ ఉండేది కాదు. అంటే నిజమైన ప్రేమ కాదనమాట. సో ఆ ప్రేమలో ఒక సీక్రెట్ ప్లాన్స్ ఉండేవన్నమాట. ఆ ప్రేమించడం కోసం ఏదో ఒక కోరికతోనే వేరే వాళ్ళని ప్రేమించేవాళ్ళు. సో ఆ ప్రేమ కోసం ఎంత పరితపించినప్పటికి కూడా, ఎంతగా తను ఆ ప్రేమ కోసం పరిగెడతా ఉన్నప్పటికి కూడా తనలో ఏదో కొరత, ఏదో లోపం ఉండేదనే విషయం తను తెలుసుకున్నారనమాట. అయితే తన జీవితం మురికితో నిండిపోయిందని, ఇంకా ఎక్కువ అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ప్రేమించడం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ ఫ్రెండ్షిప్ కోరుకోవడం, ఒకళ్ళ ద్వారా ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి మారిపోవడం చాలా ఈజీగా చేస్తూ ఉండేవాళ్ళు. సో అలాంటి పరిస్థితుల్లో ఆయన జీవిస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో అలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన ఇంకొక పాపంలో కూడా పడిపోయారు. అదేంటంటే నాటకాలు పిచ్చి ఆయనకి ఎక్కువైపోయింది. ఆ కాలంలో నాటకంలో యాక్ట్ చేసేవాళ్ళు అంటే స్టేజ్ యాక్టర్స్ అంటే అసలు చర్చ్ ఫాదర్స్ వాళ్ళకి అసలు బ్యాప్టిజం కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అంటే వాళ్ళు అంత పాపంలో ఉన్నారు అని ఒక డిక్లరేషన్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఇంకా రోమన్ గవర్నమెంట్ అయితే ఒక రూల్ కూడా పాస్ చేసింది. ఏంటంటే ఎవరైనా నాటకాల్లో ఉన్నారు అని అంటే వాళ్ళు అసలు సిటిజన్స్ కాదు, మా కంట్రీకి చెందిన వాళ్ళు కాదు అనేది ఉండేదన్నమాట. అయితే ఈ నెక్స్ట్ స్లైడ్. సో ఈ అట్రాక్షన్ వల్ల తను ఎంతగా దిగజారిపోయారంటే ఆయన ఏమనుకున్నారంటే ఆయన జీవితంలో చేసిన పాపాలకి ఇదొక ఎంకరేజ్మెంట్ లాగా ఉండేదన్నమాట. తర్వాత ఆయన అనుకున్నారు, అసలు మనిషి ఎందుకు ఈ ఇలాంటి పాపంలోకి వెళ్ళిపోతారు, ఎందుకు అంటే కష్టాల్లో ఉండి దానిలో నుంచి సంతోషం ఆశిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక నాటకం వేసినప్పుడు ఆ నాటకం వేసే వాళ్ళకి ఏ ఎమోషన్స్ ఉండవు, ఏముండవు, కానీ అది వాళ్ళు వేయాలి కాబట్టి వేస్తూ ఉంటారు.
కానీ చూసే ఆడియన్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు ఏడిస్తే వీళ్ళు ఏడుస్తారు, వాళ్ళు నవ్వితే వీళ్ళు నవ్వుతారు. సో అలాగే ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉంటానే ఉంటది. సో వాళ్ళు ఏడ్చినప్పుడు వీళ్ళకి చాలా చూసే వాళ్ళకి చాలా కనికరం పుడతా ఉంటది అనమాట. సో అది నిజమైన కనికరమా, అసలు నిజమైన సంతోషమా, ఆ నిజమైన ఆ బాధ అని ఒక ఆలోచన ఉండేదన్నమాట. అలాగా తను వేరే రకంగా ఆలోచిస్తా ఉండేవాళ్ళు. సో ఒకవేళ ఆ ఆ విధంగా వాళ్ళు అంటే ఏడ్చినప్పుడు ఆడియన్స్ ఏడవకపోతే, నవ్వినప్పుడు ఆడియన్స్ నవ్వకపోతే, అంటే మేము చేస్తుంది కరెక్ట్ కాదు, మేము వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నాము అనే విధంగా వాళ్ళు ఇంకా ఎక్కువ పీపుల్ని ఏడ్పించడానికి లేకపోతే నవ్వించడానికి చాలా కష్టపడతా ఉండేవాళ్ళు. సో ఆ విధమైన జీవితం కూడా తను జీవించారు. అంటే ఆ తను చేస్తుంది అంటే కట్టుకథలు చెప్పి కల్లబొల్లి మాటలు చెప్పి చేస్తున్న ఈ పని ఎంతవరకు కరెక్ట్ అనేది తను అప్పుడు రియలైజ్ అవ్వలేదు, కానీ తర్వాత స్లోగా రియలైజర్. సో ఆ విధంగా తన లైఫ్ ని పాడు చేసేసుకున్నారు. నెక్స్ట్ అయితే అలాంటి పరిస్థితుల్లో ఆయనకు ఒకలాంటి స్పిరిచువల్ గా చాలా రెస్ట్లెస్నెస్, అంటే గజిబిజి గందరగోళం అయిపోయింది ఆయన లైఫ్. ఒకవైపు ఏమో వాళ్ళ మమ్మీ చాలా ప్రేయర్ఫుల్ గా ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తూ ఉంటే, తిని మాత్రం తన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తా, అంటే ఆయనకి ఒక గమ్యం లేని జీవితం అయిపోయింది. సో ఆయనకి గమ్యం లేని జీవితం, ఆయన ఎందుకు బ్రతుకున్నాడో, దేనికి తనే తప్పు చేస్తున్న తప్పులు తనని పొడుస్తా ఉన్నాయి అనమాట. అంటే నువ్వు ఈ తప్పు చేసావు అనేది ఒక విధమైన రియలైజేషన్ ఉన్నప్పటికీ దాన్ని అధిగమించాలని చూసాడే తప్ప తను చేసిన పాపాలని ఒప్పుకోవాలని అనిపించలేదు. కానీ తర్వాత ఏం చేశారంటే ఆయన తను చదివిన చదువు ఏంటంటే వాక్చాతుర్యాన్ని, ఇతరులకి వాక్చాతుర్యాన్ని పెంచారు. అంటే బాగా మాట్లాడడం, బాగా ఇంగ్లీష్ మాట్లాడడం, లేకపోతే వొకాబులరీ పెంచడం, అదనమాట తను చదువుకుంది ఆ కాలంలో. సో దానికోసం తను బుక్స్ చదవడం మొదలు పెట్టారు. సో బుక్స్ ఆఫ్ ఎలిక్వెన్స్, అంటే వాక్చాతుర్యాన్ని పెంచే బుక్స్ చదవడం మొదలు పెట్టారు. ఆ బుక్స్ చదవడం మొదలు పెట్టినప్పుడు అవి చదువుతూ ఉండగా తనకి ఒక రియలైజేషన్ వచ్చింది. అంటే నేను ఏదో తప్పు చేస్తున్నాను, ఇది నేను వెళ్ళే దారి కరెక్ట్ కాదు, నా జీవితం వేరే విధంగా వెళ్ళిపోతుంది అనే ఒక అవగాహన వచ్చింది. ఆ అవగాహన వచ్చినప్పుడు అప్పుడు తనది ఒక గమ్యం లేని జీవితం అని గుర్తెరిగి తను మారడానికి ప్రయత్నం చేశారనమాట. అంటే ఆ నేను సంపాదించిందంతా ఇమ్మోరల్, అంటే పాప జీవితము, నేను ఆ నేను వెళ్తున్న దారి కరెక్ట్ కాదు అనే విషయం తనకి అర్థమైంది. సో తను రియలైజ్ అయిన తర్వాత, తను చేసిన తప్పు అని జ్ఞానోదయం వచ్చిన తర్వాత అప్పుడు దేవుడి వైపు తిరగడం మొదలేశారనమాట. అంటే తను చదివిన బుక్స్, తన వాక్చాతుర్యం, లేకపోతే తనకున్న జ్ఞానం ఏది కూడా తనకి ఉపయోగం లేదు అనే విషయాన్ని తను అర్థం చేసుకుని తన జీవితం పట్ల ఉన్న దృక్పథాన్ని మార్చుకున్నారు అనమాట. దాని తోడు ఆయన ఫాదర్ కూడా చనిపోతారు. అప్పటికే 2 years అయిపోతుంది, ఆయన ఫాదర్ చనిపోతారు. వాళ్ళ మమ్మీ చాలా కష్టపడుతుంది. ఆ కష్టాన్ని అప్పుడు తను రియలైజ్ అయ్యి తను మారాలని ప్రయత్నం స్టార్ట్ చేశారు. తర్వాత ఆయన అనుకున్నారు, నేను ఎంత భయంకరమైన మనిషినో, హౌ ఆర్డెంట్ వాజ్ ఐ, నేను ఎంత భయంకరమైన తప్పులు చేస్తున్నాను, నేను ఎంతగా నా జీవితాన్ని వేస్ట్ చేసుకున్నాను. ఫర్ విత్ ది ఈజ్ విజ్డమ్ అంతా దేవుడి దగ్గర ఉంటే నేను లోకంలో పడి ఈ విధంగా కొట్టుకుపోతున్నా అనే విషయం తను రియలైజ్ అయ్యారనమాట. అయిన తర్వాత అవిన ఈ క్రమంలో ఆయన తన జీవిత ప్రయాణంలో అసలు స్క్రిప్చర్స్ అంటే రిజెక్ట్ చేస్తారు. అది నాకు ఉపయోగపడిన, ఎందుకంటే ఆయన ఈ లోక సంబంధమైన బుక్స్ చాలా చదివారు, చాలా అవే జ్ఞానపూరితమైన బుక్స్, ఆ బుక్సే తనకి జ్ఞానాన్ని ఇచ్చాయి అనే దీనిలో ఆయన ఏం చేశారంటే చాలా గర్వం పెరిగిపోయింది ఆయనలో.
పెరిగిపోయి అసలు బైబిల్ అదే స్క్రిప్చర్స్ అనేవి అన్వర్ది, పనికి రానివి, తనకున్న నాలెడ్జ్ తో కంపేర్ చేసుకుంటే అవి ఏ విధమైన ఉపయోగం లేదు. ఎందుకంటే అవి చిన్నపిల్లల బుక్స్, తను చదివిన జ్ఞానవంతమైన బుక్స్ అవే చాలా మంచివి అనే ప్రైడ్ లో, అంటే గర్వంలో తనకు తాను చాలా ఆ, జ్ఞానవంతుడు, గొప్పవాడు, లేదంటే ఫుల్లీ గ్రోన్ పర్సన్ అని అనుకునేవాళ్ళు అనమాట. అనుకుని స్క్రిప్చర్స్ ని అసలు ఉపయోగం లేనివి, అయ్యే చిన్నపిల్లల బుక్స్ అనే దీనిలో ఉన్నారు. ఎందుకోసం అలాగా ఉన్నారంటే తను ఒక రిలీజియన్ ఫాలో అయ్యేవాడు, మెనికిజం అనే రిలీజియన్ ఫాలో అయ్యేవారు. సో ఆ మెనికిజం అనే రిలీజియన్ మనం స్టార్టింగ్ లో డిస్కస్ చేసాం దాని గురించి. దాంట్లో ఏంటంటే ఈ ఈ ఈ యూనివర్స్ లో గుడ్ స్పిరిట్స్, బ్యాడ్ స్పిరిట్స్ ఉంటాయి. ఆ రెండిటి మధ్య ఎప్పుడు ఫైట్ జరుగుతూ ఉంటది. సో ఆ విధమైన ఒక రకమైన రిలీజియన్ అన్నమాట అది, అప్పట్లో ఉన్న రిలీజియన్. సో అది ఫాలో అయ్యేవాళ్ళు. ఆ రిలీజియన్ ని బట్టి ఆ రిలీజియన్ ని బట్టి ఆ ఈయన స్క్రిప్చర్స్ ని అన్వర్దీగా ట్రీట్ చేశారనమాట. సో తర్వాత అసలు ఏంటి, తర్వాత స్లోగా తనకి వాళ్ళ మమ్మీ చేసిన ప్రేయర్స్ మూలంగా తర్వాత రియలైజ్ అయ్యారు అసలు ట్రూ రైచియస్నెస్ అంటే నిజమైన ఆ జీవితం, మంచితనం అంటే ఏంటి అని తను తెలుసుకున్నాడు. సో తన తన మైండ్ ని స్క్రిప్చర్స్ ఎలాగా మార్చాయి, ఏ విధంగా తాను మార్చుకున్నాడు, ఏ విధంగా తన గర్వము ఆ ఆ, వాక్యాన్ని తప్పుదోవ పట్టించేదిగా తను ట్రీట్ చేశాడు. ఆ అది ఏదో చిన్నపిల్లల వాక్యాలు అని ఏ విధంగా ట్రీట్ చేశాడు అనేది రియలైజ్ అయ్యి చాలా రిపెంట్ అయ్యారనమాట. సో ఎప్పుడు ఆ విధంగా రిపెంట్ అయ్యారంటే వాళ్ళ మమ్మీ ప్రేయర్స్ ద్వారా ఆ రిపెంటెన్స్ వచ్చింది. సో ఆ వాళ్ళ మమ్మీ చాలా ప్రేయర్ఫుల్. ఎప్పుడు చూడు తన కొడుకు గురించి తను తన కన్నీరు కారుస్తూ ఉండేదన్నమాట. కన్నీరు కారుస్తూ తన కోసం ఆ ఆ బిడ్డ కోసం తను తన పాపాల గురించి ఒప్పుకొని తను ఆ ప్రేయర్ చేస్తా ఉండేది. ఆ అయితే ఒకసారి ఆవిడికి ఒక కళ వచ్చిందనమాట. ఆ కళలో ఆ ఆ బిడ్డ చనిపోయినట్టు ఒక కళ వస్తుంది. కళ వచ్చినప్పుడు ఆ ఆ తను ఆ బిడ్డకి తనకి చెప్తుంది, నువ్వు ఆ కళ తనకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ కళలో చనిపోయినట్టు కళ వస్తుంది. తర్వాత ఇంకొకసారి ఏం కళ వస్తుంది అంటే తను ఆ మదరు సన్ ఒక స్టేజ్ మీద ఉన్నట్టు కళ వస్తుంది అనమాట. వుడెన్ స్టేజ్ మీద ఉన్నట్టు కళ వస్తుంది. ఆ కళలో ఆ ఒక బ్రైట్ యూత్ చాలా హ్యాపీగా నవ్వుకుంటూ తనతో పాటు ఉన్నట్టు కళ వస్తుంది అనమాట. ఆ కళను బట్టి తర్వాత 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 ఆ విజన్, తన మమ్మీ ఏదైతే విజన్ ఆ వచ్చిందో, తనకి ఏదైతే కళ వచ్చిందో అది తన లైఫ్ లో ఆ జరిగింది. సో ఎందుకు ఇదంతా జరిగింది అని అంటే వాళ్ళ మమ్మీ ఒక ప్రేయర్స్ వల్ల తన ఒక బిషప్ దగ్గరికి తను తీసుకెళ్లారు. సో బిషప్స్ ఫేమస్ ఎంకరేజ్మెంట్. సో ఆ బిషప్ గారు అడుగుతారనమాట తనని రెగ్యులర్ గా ఒకే ఒక క్వశ్చన్ వేస్తా ఉండేవారు. నీలో ఉన్న చెడుని చెరిపేసి మంచిని నేర్పించమంటావా అని అడుగుతారు. సో కెన్ ఐ అన్టీచ్ ఈవిల్ అండ్ టీచ్ యు గుడ్ అని అడుగుతా ఉండేవాళ్ళు. నీలో ఉన్న అన్టీచ్ అంటే నీలో ఉన్న ఈవిల్ ని తీసేసి, నీకు ఏదైతే నేర్చుకున్నావో, ఇదే మంచి అని నేర్చుకున్నావో అది తీసేసి నీకు మంచిని నేర్పించమంటావా అని కంటిన్యూస్ గా ఆయన్ని అడుగుతూనే ఉండారు. సో ఆ విధంగా అడగడం వలన, సో ఆయన రెగ్యులర్ గా బిషప్ గారి దగ్గరికి వెళ్ళడం వల్ల ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ తో తను చేసిన తప్పులేంటో, తన బాడీ ద్వారా తను చేసిన పాపాలేంటో తను రియలైజ్ అయ్యి తాను కరెక్ట్ చేసుకుని దేవుడి సన్నిధిలో తన పాపాలు ఒప్పుకున్నాడు. సో ఆ విధంగా ఈ ఈ ఈ థర్డ్ చాప్టర్ అంతా కూడా తను ఏ విధంగా తన పాపాలు చేశారు,
17, 18, 19 years లో ఒక యూత్ ఎలాంటి పాపాలు చేస్తారని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అదంతా డీప్ గా మనం డిస్కస్ చేసుకోవడానికి బాగుండదు కాబట్టి నేను అంత డీప్ గా వెళ్ళలేదు. సో ఆ ఒక ఫైనల్ కంక్లూజన్ టాప్ ఏంటంటే గాడ్ అలోన్ సాటిస్ఫైస్ ద రెస్ట్లెస్ హార్ట్. సో ఆయన ప్రేమ కోసం అటు తిరుగుతూ అదే లోకం అనుకొని తిరిగాడు, కానీ దేవుడే దాన్ని రెస్ట్ ఇచ్చే దేవుడే అని తను రియలైజ్ అయ్యారు. అలాగే సిన్ ప్రామిసెస్ ప్లెజర్ బట్ బ్రింగ్స్ బాండేజ్. సో పాపము మనకు సంతోషాన్ని ఇస్తుందని ప్రామిస్ చేస్తుంది, కానీ చివరికి అది మనల్ని బానిసగా మారుస్తుంది ఆ పాపానికి అనేది ఆయన రియలైజ్ అయ్యారు. తర్వాత ప్రైడ్ హిండర్స్ ట్రూత్. మనలో ఉన్న గర్వము నిజాన్ని ఆపేస్తుంది, కానీ మనలో ఉన్నటువంటి హ్యూమిలిటీ దేవుడి దగ్గరికి మనం తీసుకుని వెళ్తుంది. మనం గర్విష్ఠులు అయితే మనం దేవుడికి దూరంగా వెళ్ళిపోతాం అనే విషయం ఆయన నేర్చుకొని మనకు నేర్పించారు. అలాగే ప్రేయర్ ఆఫ్ అ ఫెయిత్ఫుల్ మదర్ ఈస్ పవర్ఫుల్. సో ఈ సెంటెన్స్ ప్రతి టాపిక్ లో లెసన్ 1, 2 లో కూడా మనం నేర్చుకున్నాం. సో ప్రేయర్ఫుల్ పేరెంట్స్ ఆర్ ద సపోర్ట్ టు ద చిల్డ్రన్. సో ప్రేయర్ఫుల్ మదర్ మేడ్ హెల్ప్ హిమ్ టు బికమ్ అ సెయింట్. క్రైస్ట్ ఇస్ ద సోర్స్ ఆఫ్ ట్రూ విజ్డమ్. మన విజ్డానికి, మన యొక్క జ్ఞానానికి మూలం దేవుడే, ఇంకేది కాదు. ఈ లోక సంబంధమైన జ్ఞానం ఏ విధమైనటువంటి మనల్ని నీతిమంతులుగా తీర్చదు, కానీ దేవుని జ్ఞానం మనల్ని సరైన విధానంలోనికి నడిపిస్తుంది. ఆ విధంగానే అగస్టిన్ గారు నడిపించబడ్డారు. గాడ్స్ మర్సీ ట్రాన్స్ఫార్మ్స్ ఎవ్రీ రిపెంటెంట్. సో రిపెంటెంట్ సిన్నర్. సో దేవుని యొక్క కృప పాపిష్టి అన్న మనిషికి కనికరాన్ని ఇస్తుంది, ఆయనని దేవుని చిత్తంలో నడిపిస్తుంది అనే విషయం ఈ లెసన్ 3 లో నేర్చుకుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. చాలా మంచి ఐశ్వర్యము మాకు పాస్ ఆన్ చేశారు అగస్టిన్ గారి జీవిత చరిత్రలో, జీవితంలో. ఆయన సొంతంగా రాసిన బుక్ ఇది. ఫస్ట్ టైం. ఆ రోజుల్లో ఇలాంటి బుక్స్ వెరీ వెరీ రేర్ అంట. ఆటోబయోగ్రఫీ అబౌట్ హిజ్ ఓన్ లైఫ్. అందులో కన్ఫెషన్, ఆయన జీవితాన్ని మరి ఒప్పుకొనడం, మరి ఎలాంటి గొప్ప గ్రంథం ఇది. మరి మన క్రైస్తవ సమాజంలో చాలా తక్కువ మంది చదివే బుక్ అట ఇది, కానీ కంపల్సరీగా చదవలసిన పుస్తకం అంట. ఆల్ ద వెస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా ఆ యొక్క పొలిటికల్ ఎరీనాస్, థియలాజికల్ ఎరీనాస్, వాట్ ఎవర్ ద హోల్ వెస్టర్న్ కల్చర్ ఈజ్ షేప్డ్ బై వెరీ ఫ్యూ లిటరేచర్, వెరీ ఫ్యూ బుక్స్. వాటిలో ఇది ఒకటి అని చెప్పేసి చెప్పుకుంటారు. సో ఇలాంటి ఐశ్వర్యాన్ని మనకి అందజేసిన సహోదరి యానీ కిరణ్మయ్య గారికి మనందరి తరపున థ్యాంక్స్ చెప్తున్నానండి. మనం లెట్స్ మూవ్ ఆన్ టు దిస్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సెషన్ అండి. ఈరోజు మరి మనం బిబ్లికల్ హెర్మెన్యూటిక్స్ కంటిన్యూ చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దామండి. మహాపరిశుద్ధుడా నాయన, మీకు స్తోత్రములు నాయన. మీరు షేప్ చేసి సృష్టించుకొని మీరు ఘనము పొంది మహిమ పొందిన నీ ప్రియ కుమారుడు, నీ దాసుడు అగస్టిన్ గారి జీవితాన్ని, అనీతిమంతుని జీవితాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి, సమయాన్ని బట్టి, ఈ యొక్క సమస్త అవకాశాన్ని బట్టి, సమస్తాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు లుక్ ఇన్ టు ద హిస్టరీ ప్రవ్వా. మరి చరిత్రలో నాయన, మరి మీకైతే ఇది ఒక రోజుతో సమానం. మరి దాదాపు మొదటి 400 సంవత్సరాలు ఆ సమయంలో ప్రవ్వా ఆయన జీవితాన్ని ప్రవ్వా మా ముందుంచారు. ప్రభా మీకు స్తోత్రములు. గొప్ప ఐశ్వర్యాన్ని ప్రభా మేము మా చెవిన పడింది నాయన తండ్రి, మా మనసుల్లో పడింది, మా హృదయంలో పడింది. ఇక మేము నాయన వీ కెనాట్ బి ద సేమ్ ఎనీమోర్. ఈ ఎక్స్పోజర్ నాయన మమ్మల్ని నాయన తండ్రి మాలో ఒక విత్తనంలాగా పనిచేస్తూనే ఉంటుంది కనుక
వి వాంట్ టు థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ దిస్ ట్రెజర్. దేవా, మరి ముందుకు వెళుచుండగా నాకు సహాయం చేయమని నడుచున్నాను. ఈ బిబ్లికల్ హెర్మెనెటిక్స్ లో ప్రభావ మరి నెక్స్ట్ పార్ట్ మేము ఈరోజు ధ్యానం చేయబోతుండగా సహాయం చేసి మహిం పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మరి మనము బిబ్లికల్ హెర్మెనెటిక్స్ టెక్స్ట్ బుక్ లో ఈరోజు అంటే లాస్ట్ టైం మనము హిస్టరీ ఆఫ్ బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్ అన్నది కొంత చూసాము. అసలు బైబిల్ని అర్థం చేసుకునే విషయంలో చరిత్రలో ఏం జరిగింది, ఎవరెవరు ఎట్లాంటి గ్రహింపులతోటి ఎలాంటి పద్ధతులతోటి బైబిల్ని ఇంటర్ప్రిట్ చేశారు అని కొన్ని బ్రాడ్ గ్రూప్స్, బ్రాడ్ ఐడియాస్ ని మనం తెలుసుకోవడం అనేది ఈ యొక్క చాప్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం. తెలుసుకోవటం ద్వారా మనకి ఏంటంటే మనము అవలంబిస్తున్న పద్ధతులు మాత్రమే ఉన్నవి అని అనుకోకుండా, మరి మనం అవలంబిస్తున్న పద్ధతులకి భిన్నంగా ఉండే వారితో ఏ విధంగా మనము ఎంగేజ్ అవ్వచ్చు, ఏ విధంగా మాట్లాడచ్చు, అసలు ఏమేమి ఉన్నాయని అవేర్నెస్ ఉన్నటువంటి చాలా అవసరం. అవేర్నెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అవేర్నెస్, దెర్ ఆర్ సర్టన్ వర్డ్స్ ఇన్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. అవేంటంటే ఎక్స్పోజర్. మరి ఒక కీర్తనలో ఉంటుంది కదా, నా ప్రాణము కల్లడిల్లగా భూదిగంతముల నుంచి నేను నీకు మొరపెట్టుకొనిచున్నాను. అక్కడ ఒకవేళ నేనే కానీ ఆ కీర్తన రాస్తే నేనేం రాస్తానంటే, నా దేవా, నా ప్రాణము కల్లడిల్లగా భూదిగంతముల నుంచి నేను మొరపెట్టుకొనిచున్నాను కనుక నువ్వు నాకు సహాయం చేయి, లేకపోతే నువ్వు నా సమస్య తీర్చు, నా అప్పులు తీర్చు, నా కోర్టు కేసులు తీర్చు, లేకపోతే నాకు ఇదివు అదివు అని అట్లా ఏమైనా రాస్తానేమో. కానీ కీర్తనకారుడు పరిశుద్ధాత్మ పూర్ణుడు ఏమి రాస్తున్నాడంటే, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి నన్ను ఎక్కించు. ఈ కీర్తన నేను ఫస్ట్ టైం చదివినప్పుడు నాకు జోక్ లాగా అనిపించింది. నిజంగా యథార్థంగా చెప్తున్నాను. నేను అనుకున్నా, అరే ఒక వ్యక్తి నా ప్రాణము తల్లడిల్లిపోతా ఉంటే భూ దిగంతం నుంచి నేను మొరపెడుతున్నాను అన్నప్పుడు కొండల మీదకి ఎక్కియటం ఏంటి, ఏమొస్తుంది? కొండల మీదకి ఎక్కిస్తే ఎత్తైన కొండ మీదకి ఎక్కాడు అనుకోండి, ఏమొస్తుంది? ఈజ్ ఇట్ అన్ యాలిగరీ? ఒకవేళ ఏదైనా పోల్చి చెప్తా ఉండడా, దీని వెనక ఏమైనా స్పిరిచువల్ ఇది ఉందా అని అంటే, ఆ రోజుల్లో రైటర్స్ కొండల గురించి రాసినప్పుడు సమ్ లిటరల్ థింగ్ కూడా ఉంది. సో నాకు కాలక్రమేణా నాకేం అర్థమైందంటే, ఆ కీర్తనకారుడు అడుగుతున్నది ఏంటంటే ఎక్స్పోజర్ అడుగుతున్నాడు. గివ్ మీ ఎక్స్పోజర్. ఇప్పుడు ఈరోజు మనము దాదాపు కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఒక జీవితాన్ని చూసాం, అగస్టిన్. అలాగే కొన్ని కాన్ఫరెన్సెస్ లో వి మీట్ పీపుల్ అండ్ వి లిసన్ టు సో మెనీ లైఫ్ స్టోరీస్. మా పెద్దమ్మాయి ఎవ్రీ డే మనం చూస్తున్న ఈ ఫ్లయర్స్, స్పీకర్స్ ఫ్లయర్స్ మా ఆశ్రిత తయారు చేస్తుంది. మొన్న పారయ్య నాయుడు గారు అడిగారు, బ్రదర్ ఎవ్రీ టైం అలాగా చేయటం అవసరమా అంటే, అప్పుడు నేను చెప్పాను, జీవిత కథలు, దేవుని సేవకుల జీవిత కథలు పని కట్టుకుని చదవలేము కదా బ్రదర్. ఇలాగా తయారు చేసినప్పుడు మీ లైఫ్ స్టోరీ ఆయన నాకు సాక్ష్యం చెప్పినప్పుడు చాలా టచ్ అయ్యాను నేను. మా చిన్న పాపకు కూడా చెప్పాను. హీ వాజ్ మోటివేటెడ్ అండ్ ఇన్స్పైర్డ్ బై ఎ స్మాల్ గర్ల్. ఆయన కన్వర్షన్ అప్పుడు పారయ్య నాయుడు గారు. మరి అదంతా కూడా రాయలేం కనుక దాన్ని ఆలోచించి కొంత సమయం గడిపి ఆయన స్టోరీ రాసి ఫ్లయర్ రూపంలో మనం తెచ్చుకున్నాం. అదంతా కూడా ఆశ్రిత మరొకసారి చదివి రీఎడిట్ చేస్తారు. ఆ పారాగ్రాఫ్స్ ని, లైన్స్ ని చక్కగా ఫ్యామిలీ పిక్చర్ ని అంతా పెట్టి మనకి పంపిస్తుంది. సో షీ ఈజ్ ఆల్సో రీడింగ్ ఎ సర్వెంట్స్ ఆఫ్ గాడ్స్ లైఫ్ స్టోరీ ఎవ్రీ డే, ఎ న్యూ వన్. సో ఇలాగా ఎక్స్పోజర్ అనేది, మనం కొన్ని కంట్రీస్కి వెళ్తాం, కొంతమందిని చూస్తాం, గొప్ప గొప్ప జీవితాలను చూస్తాం, మరి గొప్ప గొప్ప విచిత్రమైన దేవుని కార్యాలను మనం కళ్ళారా చూస్తాం, చెవులారా వింటాం, మనసారా గ్రహించుకుంటాం. దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్పోజర్. కీర్తనకారుడు అడుగుతున్నాడు, నా యొక్క భూదిగంతం నుంచి నేను మొరపెట్టుకునే నా స్థితికి సొల్యూషన్ ఎక్స్పోజర్. ఇఫ్ ఐ నో ద బిగ్ పిక్చర్, నేను కొండ మీదకి వెళ్ళి చూస్తే
oh, I can see a large picture and I will never be the same again. అదనమాట సొల్యూషన్. మనకి సమస్యలు తీరినా కూడా మనకి కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి కనుక సొల్యూషన్ ఏంటంటే ఎక్స్పోజర్ ఈజ్ ద సొల్యూషన్. దేవునికి స్తోత్రం కలిగింది కాక. మరి ఈ యొక్క హిస్టరీ ఆఫ్ బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్, లేకపోతే అసలు ఏం జరిగింది, బైబిల్ని ఎవరెవరు ఎట్లాంటి రకరకాలైన పరిస్థితుల్లో ఎలాంటివి జరిగినాయి బ్రీఫ్ మన కోసం ఈ యొక్క గ్రంథకర్త చక్కటి ఏర్పాటు చేశాడు. వాటిలో కొన్ని చూసాం మనం. లాస్ట్ టైం మనం జూయిష్ ఎక్సజెసిస్ చూసాం. యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో యూదా మత వ్యవస్థ వాళ్ళు ఏ విధంగా వాళ్ళ దగ్గర ఉన్న లేఖనాల్ని ఇంటర్ప్రెట్ చేసేవారు, వాళ్ళ పద్ధతులు ఏంటని మనం బ్రీఫ్ గా మనం చూసాం. ఈరోజు నెక్స్ట్ పార్ట్కి వెళ్తాం. ఈరోజు మనం ఏం చూస్తామంటే న్యూ టెస్టిమెంట్ యూజ్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్. క్రొత్త నిబంధనలో పాత నిబంధన యొక్క ఆ పాత నిబంధనలో ఉన్న విషయాల్ని, ఆ వాక్యాల్ని, ఫ్రేజెస్ ని, కొటేషన్స్ ని, వాటి పార్ట్స్ ని, పాత నిబంధనల్ని క్రొత్త నిబంధనలో వాడటం అన్న విషయాన్ని మనం బ్రీఫ్ గా చూసుకొని క్లోజ్ చేసుకున్నాం. మరి క్రొత్త నిబంధనలో అప్రాక్సిమేట్ గా 10% ఆఫ్ న్యూ టెస్టిమెంట్ లో మరి ఓల్డ్ టెస్టిమెంట్ యొక్క డైరెక్ట్ కొటేషన్స్, పారాఫ్రేజెస్, అల్యూజన్స్ ఉన్నవి. మనం చదివే క్రొత్త నిబంధనలో ఇంచుమించు 10% పాత నిబంధన నుంచి తెచ్చుకున్నవి ఉన్నాయి. అవి కొటేషన్స్ అవ్వచ్చు, పారాఫ్రేజెస్ అవ్వచ్చు, రకరకాలైన రీతుల్లో ఒక 10% వరకు ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి ఉన్నవి అన్నమాట. తర్వాత పాత నిబంధనలో ఉన్న 39 బుక్స్ లో కేవలం 9 బుక్స్ మాత్రమే టచ్ చేయలేదు. మిగతా వాటన్నిటి నుంచి కూడా న్యూ టెస్టిమెంట్ లో ఉన్నాయి. మరి ఒకసారి చెప్తాను. ఓల్డ్ టెస్టిమెంట్ లో 39 బుక్స్ ఉంటాయి కదండి. ఈ 39 బుక్స్ లో ఆల్మోస్ట్ 30 బుక్స్ నుంచి న్యూ టెస్టిమెంట్ వాడుకున్నారు, న్యూ టెస్టిమెంట్ రైటర్స్. దీనివల్ల మనకేం అర్థం అవుతుందంటే వాళ్ళు న్యూ టెస్టిమెంట్ రాసిన రైటర్స్ ఓల్డ్ టెస్టిమెంట్ విషయంలో వాళ్ళకున్న మనస్సు ఏంటి మనం గ్రహించుకోవచ్చు. యేసు ప్రభు వారి విషయంలో కూడా యేసు ప్రభు వారు, అపోస్తలులు, వాళ్ళ చేతుల్లో ఉన్న అప్పటికి వాళ్ళ దగ్గర ఉన్న ఆ యొక్క లేఖనాలు, వాటి విషయంలో వాళ్ళ మనస్తత్వం ఏంటో మనకి బాగా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఈ యొక్క విషయాలు మనం చూసినప్పుడు. రోజర్ నికోల్ అనే అతను ఈ విధంగా అన్నాడు, అపోస్తలులు ఏదైనా ఒక వివాదం వచ్చినప్పుడు వారు దే అప్పీల్ టు స్క్రిప్చర్, లేఖనాల్ని వాళ్ళు అప్పీల్ చేశారు. అంటే లేఖనాల్ని వాళ్ళు ఒక ఆధారంగా, రెఫరెన్స్ పాయింట్ గా ఉంచుకున్నారు. ఇప్పుడు మన కంట్రీలో ఐపీసీ ఎట్లాగో ఇండియన్ పీనల్ కోడ్ మన లా సిస్టమ్ కి ప్రతిదానికి దాని దగ్గరికి వెళ్లాల్సిందే. అలాగా అపోస్తలులు ఏదైనా ఒక డిస్ప్యూట్ వచ్చినప్పుడు, ఒక డిబేట్ వచ్చినప్పుడు వాళ్ళు దే అప్పీల్ టు స్క్రిప్చర్. తర్వాత దే అప్పీల్, ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు ఆ ప్రశ్న ఒక సీరియస్ ప్రశ్న అవని, లేకపోతే ఊరికే తప్పులు పట్టే వారిని ఊరికే వాళ్ళ వెంబడి యేసు ప్రభు వారు వెంబడి ఉండేవారు, అపోస్తలులను కూడా విసిగిచ్చేవారు. అంటే సిల్లి విషయంలో తప్పులు పట్టడానికి, దురుద్దేశంతో అడిగే సిల్లి క్వశ్చన్స్, అట్లాంటి వాటి విషయంలో కూడా లేఖనాల్ని వారు అప్పీల్ చేశారు. తర్వాత కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాట్లాడినప్పుడు వారి మాటే వేదవాక్కుగా ఉండే కొంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళని విపరీతంగా అభిమానించేవాళ్ళు. అలాంటి వారితో మాట్లాడుతున్నా సరే వాళ్ళు స్క్రిప్చర్ ని అప్పీల్ చేశారు. వాళ్ళ సొంత మాటలు కాకుండా లేఖనాలని వాళ్ళు అప్పీల్ చేశారు అపోస్తలులు. తర్వాత వాళ్ళు చేస్తున్న వారి యొక్క క్రియలు, అపోస్తలుల యొక్క ఓన్ యాక్షన్స్ యొక్క పర్పస్ విషయంలో కూడా వాళ్ళు లేఖనాలని అప్పీల్ చేశారు. ఆ తర్వాత వాళ్ళ యొక్క సమకాలీన డెవలప్మెంట్స్ ఏవేమైతే ఉన్నాయో దాని వెనుక దేవుని ఉద్దేశాల విషయం వాళ్ళు ఆ రెలవెన్స్ ని, లేకపోతే ఆ యొక్క వాళ్ళ కాలాలని ఇంటర్ప్రెట్ చేసే విషయంలో కూడా
స్క్రిప్చర్ని అప్పీల్ చేసుకున్నారు వాళ్ళు. అంతేకాదు వారి యొక్క ప్రార్థనలో స్క్రిప్చర్ని అప్పీల్ చేసుకున్నారు. సో అంతగా వాళ్ళు స్క్రిప్చర్ని వాళ్ళ మనసులో ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు వాళ్ళు. అయితే కొంతమంది న్యూ టెస్టిమెంట్ ఆథర్స్ ఓల్డ్ టెస్టిమెంట్ భాగాల్ని కొంత మోడిఫై చేసిన మాటలు మనం గమనిస్తాం. మక్కి రాయరు. కొన్ని మాటలు వాళ్ళు ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి క్రొత్త నిబంధనలు రాసినప్పుడు క్రొత్త నిబంధన రైటర్స్ వెర్బాటిమ్ అంటే వర్డ్ ఫర్ వర్డ్ రాయరు. అది మోడిఫై చేసినట్టు కనిపిస్తుంది. అలా చేయకూడదు కదా అని అనిపించవచ్చు, మనకు జనరల్గా అనిపిస్తుంది. దానికి 3 కన్సిడరేషన్స్, 3 పాయింట్స్ మనం చూడాలి. నెంబర్ 1 ఏంటంటే ఆ టైంకి సెవరల్ హెబ్రీ, అరమైక్ అండ్ గ్రీక్ వర్షన్స్ ఆఫ్ బిబ్లికల్ టెక్స్ట్ ఉండేది. ఇప్పుడు మనకి ఒక క్వశ్చన్ ఉంటుంది మన సమకాలీన కాలంలో, విచ్ వర్షన్ ఈస్ ద బెస్ట్ వర్షన్ ఇన్ ఇంగ్లీష్ బైబిల్స్ అని ఉంటుంది. మన దగ్గర ఒకసారి ఒక పాస్ట్ గారు చెప్పారు, చాలా కాలం క్రితం, ఒక 20 years క్రితం చెప్పారు. ఆయనకి ఎవరో ఒక బైబిల్ ఇచ్చారంట, ఇంత పెద్ద బైబిల్. దేర్ ఆర్ సో మెనీ వర్షన్స్ ఇన్ ఇంగ్లీష్, అనేకమైన NIV, ESV, RSV, తర్వాత NET, NASB, కింగ్ జేమ్స్ వర్షన్, న్యూ కింగ్ జేమ్స్ వర్షన్, యాంప్లిఫైడ్ వర్షన్, సో మెనీ, ఒక 100 ఉంటాయేమో. విచ్ ఈస్ ద రైట్ వన్, విచ్ ఐ హ్యావ్ టు ప్రిఫర్, విచ్ ఐ హ్యావ్ టు యూజ్? ఇన్ని ఉంటే అసలు ఏది మంచిది అని అంటే, యాజ్ లాంగ్ యాజ్ రాంగ్ డాక్టరీన్స్ ఉండనంత కాలం ఆల్మోస్ట్ ఆల్ ట్రాన్స్లేషన్స్ ఆర్ ఓకే. అయితే ఇక్కడ అప్పట్లో వాళ్ళకున్న సమస్య ఏంటంటే, హెబ్రీ భాష, అరమైక్ భాష, గ్రీక్ వర్షన్స్ ఉండేవి ఈ న్యూ టెస్టిమెంట్ రైటర్స్ అప్పట్లో. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో ఈ పాలస్తీనా ఆ యొక్క ప్రాంతాల్లో వాళ్ళకి అందుబాటులో ఉన్న పాత నిబంధన లేఖనాలు ఏమేం భాషల్లో ఉండేట? హెబ్రీ భాష, అరమైక్ భాష, గ్రీక్ భాషలు ఉన్నాయి. ఇలాంటి భాషల నుంచి వాళ్ళు క్రొత్త నిబంధన రాస్తున్నప్పుడు మాటకి మాట రాయటం అనేది అవదు. కొంత ఆ కంటెంట్ ని డైల్యూట్ చేయకుండా పరిశుద్ధాత్మ ఆవేశంతో వారు మనకి రాసిన న్యూ టెస్టిమెంట్ లో పాత నిబంధనలో ఉన్న మాటల్ని రాశారు, మోడిఫై చేయటం కాదు. ఈ పరిస్థితిని బట్టి మొట్టమొదటి మన విషయం ఇది మనం చూసాం. రెండోది ఏంటంటే, ఒక్కొక్కసారి నాట్ నెసెసరీ రైటర్స్ కి మేము వెర్బాటిమ్ వాడుతున్నాము అని చెప్తేనే నెసెసరీ. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్ మనం చాలా ముఖ్యమైనది. ఒక రైటరు నేను పాత నిబంధన పుస్తకంలో నుంచి, పలానా పుస్తకంలో నుంచి నేను రాస్తున్న ఈ మాటలు మాటకి మాట రాస్తున్నాను అని చెప్తేనే ఆయన మాటకి మాట రాయాలి, వెర్బాటిమ్ అని. ఒకవేళ చెప్పకపోతే ఇట్స్ నాట్ నెసెసరీ. ఆయనకు ఫ్రీడమ్ ఉంటుంది, ఎందుకంటే ఒక కాంటెక్స్ట్ లో రాస్తా ఉన్నాడు కాబట్టి. సో ఇట్స్ నాట్ నెసెసరీ ఫర్ న్యూ టెస్టిమెంట్ రైటర్స్ టు కోట్ ఓల్డ్ టెస్టిమెంట్ ప్యాసేజెస్ వర్డ్ ఫర్ వర్డ్ అన్లెస్ క్లెయిమ్ వెర్బాటిమ్. మూడో పాయింట్ ఏంటంటే, ఈ రెండవ పాయింట్ లో మనం ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు రాస్తుంది యాక్చువల్గా డిఫరెంట్ లాంగ్వేజ్ లో రాస్తున్నారు. ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా హెబ్రీ భాషలో రాయబడింది. న్యూ టెస్టిమెంట్ రైటర్స్ వాళ్ళు డిఫరెంట్ భాషల్లో రాస్తా ఉన్నారు కాబట్టి నేను మాటకి మాట రాస్తున్నాను అని చెప్పకుండా ఉంటే మనం మాటకి మాట రాయలేదు ఏంటని అనుకోవడానికి అవసరమే లేదు. అది మనం తెలుసుకోవాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఫ్రీడమ్ ఫ్రమ్ కొటేషన్. ఇట్స్ ఎ సైన్ ఆఫ్ మాస్టరీ ఆఫ్ వన్స్ మెటీరియల్. దాన్ని ఆ యొక్క ఒక పాత నిబంధన ఒక భాగాన్ని క్రొత్త నిబంధనలో ఒక రచయిత వాడుకుంటున్నప్పుడు, ఆ యొక్క కొటేషన్ ఉందనుకోండి, ఒక కొటేషన్ వాడుకుంటా ఉన్నప్పుడు ఆ కొటేషన్ ని బాగా మదించి దాని సారాన్ని బాగా ఎక్కించుకొని ఆ ఫ్రీడమ్ తో రాయటం అనేది అప్పట్లో ఉన్న ఒక పరిణతి. ఇట్స్ ఎ సైన్ ఆఫ్ మాస్టరీ. సో అది అట్లాంటి ఆస్పెక్ట్ కూడా ఉంది. అందువలన కొత్త నిబంధన రైటర్స్ పాత నిబంధనలో ఉన్న భాగాల్ని రాసినప్పుడు కొన్ని
కొంత వేరుగా ఉన్నప్పుడు మాడిఫై చేశారు అని మనం అనుకోవటానికి లేదు. అది మనం గుర్తుపెట్టుకున్నాం. ఉదాహరణ ఏంటంటే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 14-15 వచ్చిన ఒకసారి చూసుకుంది. మత్తయి సువార్త 2:14-15. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేరబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండేను. ఇక్కడ మత్తయి ఏమి రాస్తున్నాడు? హోషియా బుక్ లో ఉన్న మాటని ఇక్కడ రాస్తున్నాడు. ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ విషయం మనం చూస్తున్నాం. అసలు హోషియా ఏ అర్థంతో చెప్పాడంటే, ఇశ్రాయేలీలు ఈ యొక్క ఎక్సోడస్, ఆ యొక్క నిర్గమం విషయంలో దేవుని యొక్క విమోచన గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. హోషియా 11:1 ఉన్న మాట ఇది. ఏముంది హోషియా 11:1? ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచితిని. ఈ మాట మత్తయి సువార్తలో, మత్తయి న్యూ టెస్టిమెంట్ రైటర్ అయిన మత్తయి హోషియాలో వేరే సందర్భంలో చెప్పిన ఒక మాటని యేసు ప్రభుకి అన్వయిస్తూ రాస్తా ఉన్నాడు. ఇది చూసినప్పుడు ఇదేంటిది? ఇల్లెజిటిమేట్ హెర్మెన్యూటిక్స్ కదా ఇది న్యాయబద్ధంగా లేదు. ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునే పద్ధతి అని మనే. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ టైపాలజీ. ఆ టైపాలజీ అన్న పద్ధతిని వాడాడు ఇక్కడ. దాని మీనింగ్ ని వాడుకోవడానికి కాదు ఇక్కడ మత్తయి ఈ వాక్యాన్ని వాడుతుంది. మత్తయి ఎందుకు ఈ వాక్యాన్ని ఇక్కడ వాడుతున్నాడంటే, చరిత్రలో మానవాళితో సంధించిన దేవుడు ఇప్పటికీ కూడా సంధిస్తూనే ఉన్నాడు. ఒకప్పుడు హోషియా రాసుకొచ్చాడు, ఇట్లా పలానా ఇశ్రాయేలీని ఈ విధంగా చేశాడు. ఆ టైప్ దానికి సారూప్యంగా ఇక్కడ జరుగుతా ఉంది అని ఆ సారూప్యతని, ఆ టైపాలజీని, ఆ పద్ధతిని అప్పట్లో అది చాలా ఏమంటారు ఫేమస్ అన్నమాట. చాలా ప్రాచుర్యం పొందిన పద్ధతి అది మత్తయి కాలంలో. ఈ టైపాలజీని వాడి రాస్తా ఉన్నాడు. అంతేగాని హోషియా తన వేరే సందర్భంలో చెప్తున్న వాక్యాన్ని ఆ సందర్భంలో హోషియా ఏ అర్థంతో ఈ వాక్యాన్ని రాశాడు ఆ అర్థాన్ని మత్తయి సువార్త 2వ అధ్యాయంలో రాయటం లేదు. ఆ టైప్ ని దేవుడు ఏ విధానంలో వాళ్ళతో హెల్ప్ చేశాడు, ఆ టైపాలజీని అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేయగలడు. ఆ ప్రిన్సిపల్ ని ఇక్కడ అప్లై చేస్తా ఉన్నాడు. అది మనం కొద్దిగా లోతుగా వెళ్తే గానీ కొన్ని అవి మిస్టేక్స్ కాదు, ఆ ఇంటర్ప్రిటేషన్ లో అవి పొరపాట్లు కాదు, హెర్మెన్యూటిక్స్ కరెక్ట్ గానే పాటిస్తా ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. గాడ్ ఈస్ కన్సిస్టెంట్ ఇన్ హిస్ ఇంటరాక్షన్ విత్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలతోటి మాట్లాడే విషయం కానీ సంబంధ బాంధవ్యాలు కలిగే విషయంలో చాలా స్థిరంగా ఉన్నాడు చరిత్ర అంతట్లో చూస్తే. టైపాలజీ ఒక ఇంటర్ప్రెటివ్ మెథడ్. అది దేవుని యొక్క గతంలో చరిత్రలో దేవుని ఇన్వాల్వ్మెంట్ అది ఒక రకంగా ఫోర్ షాడో అన్నమాట. అది ఫోర్ షాడో ఫ్యూచర్ లో కూడా నేను ఇట్లాగే నేను వ్యవహరించడానికి అవకాశం ఉంది అని చెప్పకనే చెప్పే ఒక పద్ధతి ఇశ్రాయేలీని విమోచించడం. అలాంటి ఆ ఫోర్ షాడోయింగ్ మార్గాన్ని లేకపోతే విధానాన్ని, ఆ టైపాలజీని, ఆ టైప్ ని వాడుకుంటా ఉన్నాడు. అదొక ఇంటర్ప్రెటివ్ మెథడ్ అది. సో ఇంకొద్దిగా ముందుకెళ్దామండి. న్యూ టెస్టిమెంట్ రెఫరెన్సెస్ ఓల్డ్ టెస్టిమెంట్ లిటరల్ గా అక్షర రూపంగా లిటరల్ గానే వాళ్ళు దాని భావాన్ని రాబట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎవరు?
న్యూ టెస్టిమెంట్ రచయితలు. ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి ఏమేమైతే తీసుకొని న్యూ టెస్టిమెంట్ లో వాడుకున్నారో ఆ న్యూ టెస్టిమెంట్ రైటర్స్ ఏ విధమైన పద్ధతిని వాడారంటే లిటరల్ పద్ధతిని వాడారు. లిటరల్ పద్ధతి అంటే ఏంటి? వాట్ ఈస్ లిటరల్ మెథడ్? ఇంటర్ప్రెటింగ్ లిటరల్లీ అంటే ఏంటంటే చరిత్రని చరిత్రగానే చూశారు. యేసుప్రభు మాటల్లో కానీ యేసుప్రభు వారి ప్రసంగాల్లో కానీ న్యూ టెస్టిమెంట్ రచయితలు ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి తీసుకున్న విషయాలు ఏదైనా సరే అది చరిత్ర అయితే చరిత్రగానే మాట్లాడారు. ఒకవేళ అది పోయిటరీ అయితే పోయిటరీగానే ఉంచారు. ఒకవేళ అది సింబల్స్ ఏదైనా గుర్తులకు సంబంధించిందైతే దాన్ని అట్లానే ఉంచారు. దట్ ఈస్ కాల్డ్ లిటరల్. అంటే మనం కొద్ది ముందుకు వెళ్తే మనం చూస్తాం ప్రతిదాని వెనక ఏదో స్పిరిచువల్ మీనింగ్ ఉందని, దానికి ఎక్కడెక్కడో పెద్ద ఒకలాగా సాలిపురుగు గూడు లాగా ఆ వాక్యం ఈ వాక్యం అట్లా కాకుండా లిటరల్ ఇంటర్ప్రిటేషన్ చేశారు యేసు ప్రభు వారు కానీ అపోస్తలులు కానీ న్యూ టెస్టిమెంట్ రైటర్స్ కానీ. అయితే మనం కొద్దిగా ముందుకెళ్ళి అసలు ఈ అపోస్తలులు న్యూ టెస్టిమెంట్ రైటర్స్ న్యూ టెస్టిమెంట్ రాసిన తర్వాత వారి కాలము అయిపోయిన తర్వాత అసలు ఏం జరిగింది? ఆల్మోస్ట్ ఫస్ట్ 100 years లో వాళ్ళు న్యూ టెస్టిమెంట్ రాయటం అయిపోయింది. ఆ శిష్యులు అపోస్తలులు అందరూ వాళ్ళ జీవిత కాలాలు ముగిసినది. క్రొత్త నిబంధన తయారైపోయింది. ఆ తర్వాత మరి ఒక కాలం వచ్చింది. ఆ కాలంలో ఉన్న వాళ్ళని ఫాదర్స్ అంటాం. చర్చ్ ఫాదర్స్ అంటాం. అపోస్తలులు వేరు, మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఈ అపోస్తలిక్ ఫాదర్స్ లిస్టులోనే అగస్టిన్ వస్తాడు. మనం ఇప్పుడు తన జీవితాన్ని చూసాం కదా. మనం ఒక విషయం గమనించుకోవాలి ఏంటంటే ఆ మొదటి ఒక 100 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ 600-700 సంవత్సరాల మధ్యలో ఉన్న ఈ కాలంలో ఉన్న గొప్ప సేవకుల్ని వాళ్ళని అపోస్తలిక్ ఫాదర్స్ అని అంటారు, లేదా ప్యాట్రిస్టిక్ ఎరా అంటారు. దాన్ని ప్యాట్రిస్టిక్ ఎరా అంటారు. ఈ మాటలు మనం గుర్తుపెట్టుకున్నాం. ప్యాట్రిస్టిక్ ఎరా ప్యాటర్ అన్న గ్రీక్ పదం నుంచి వచ్చింది. ఈ గ్రీక్ పదం ఏంటి? ఈ ప్యాట్రిస్టిక్ ఎరా ఏంటంటే ఫస్ట్ ఫ్యూ సెంచరీస్ లో వాళ్ళు రైటింగ్స్, ముఖ్యంగా క్రొత్త నిబంధన అయిపోయిన తర్వాత ఆ యొక్క 100 సంవత్సరాల నుంచి 750 సంవత్సరాల కాలం మధ్యలో ఏమేమైతే రాయబడినయో గొప్ప సేవకుల ద్వారా దానిని ప్యాట్రిస్టిక్ ఎరా అంటారు. మరి అపోస్తలుల యొక్క మరణం అయిన తర్వాత ఈ ప్యాట్రిస్టిక్ ఎరా ప్రారంభమైంది. అది ఎంతవరకు అంటే మిడిల్ ఏజెస్ వరకు వచ్చింది. ఇంపార్టెంట్ ప్యాట్రిస్టిక్ ఆథర్స్ ఎవరెవరు? కొంతమందిని మనం చూద్దాం. ఎవరున్నారు ఆ సమయంలో? కొంత ముఖ్యమైన వాళ్ళ పేర్లు మనం చూసుకుందాం. ఏంటంటే వాళ్ళు ఆరిజన్, ఇతని పేరు ఆరిజన్. అలాగే టెర్టులియన్. ఆరిజన్ అనే అతను త్రిత్వము అన్న పదాన్ని సృష్టించిన వ్యక్తి. He coined the word Trinity and the doctrine of Trinity. Origen. తర్వాత టెర్టులియన్, తర్వాత కప్పదోషియన్ ఫాదర్స్ అండ్ అగస్టిన్. వీళ్ళు ప్యాట్రిస్టిక్ ఎరాకి సంబంధించిన గొప్ప జైంట్స్. వీళ్ళు అసలు వీళ్ళ హెర్మెన్యూటిక్స్ ఏంటి, బైబిల్ని ఏ విధంగా గ్రహించుకున్నారు, బైబిల్లోని అర్థాన్ని ఏ విధంగా రాబట్టుకున్నారు, ఎలాంటి పద్ధతులు అన్నది జస్ట్ ఒక 5 to 6 minutes మనం చూసుకుని క్లోజ్ చేసుకుందామండి. అప్పట్లో దేవుని యొక్క దైవావేశం వలన కలిగిన లేఖనాలని ఒక పక్కన ఉంచారు.
ఈ పెట్రిస్టిక్ ఎరా, ఈ అపోస్టలిక్ చర్చ్ ఫాదర్స్, ఇప్పుడు ఈ యొక్క చర్చ్ ఫాదర్స్ రాసిన గొప్ప గొప్ప రచనల్ని నాన్ ఇన్స్పైర్డ్ రైటింగ్స్ అన్నమాట. వీటిని ఒక పక్క నుంచి క్రొత్త నిబంధన లేఖనాల్ని ఇన్స్పైర్డ్ రైటింగ్స్ అవి, దైవావేశం వలన కలిగిన లేఖనాలు, దైవావేశం నాన్ ఇన్స్పైర్డ్, దైవావేశం లేకుండా అంటే బైబిల్లోని గ్రంథాలు టైప్ కాకుండా క్షేమాభివృద్ధి కలగటానికి దేవుని చేత నడిపించబడే రాసిన ఆ యొక్క రైటింగ్స్, రచనలు నాన్ ఇన్స్పైర్డ్ రైటింగ్స్ అంటారు. ఈ రెండిటి మధ్య లైన్ ఉంది. అప్పుడు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. ఈ చర్చ్ ఫాదర్స్ వాళ్ళు రాసిన వాటిని నాన్ ఇన్స్పైర్డ్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్ ఆథర్స్ అంటారు. వీళ్ళు ఈరోజు మనం అనుకోకుండా మన మనసు వెనకాల మన అంతరంగాల హృదయాల గర్భంలో దాగి ఉన్న విశ్వాసపు పునాదులు, ఈ మహానుభావుల నుంచి వచ్చిన కొన్ని కిరణాలు, కొన్ని వెలుగు రేఖలు మన అంతరంగంలో ఉంటాయి. ఉదాహరణకి మార్టిన్ లూథర్ అగస్టిన్ మీద హెవీగా డిపెండ్ అయ్యాడు. మన దిద్దుబాటు ఇతరుడు మార్టిన్ లూథర్ గారు. He was heavily dependent on Augustine writings. In fact, the whole Catholic Church ఈ రోజున వాళ్ళకి చాలా ముఖ్యమైన రచనలు ఈ అపోస్టలిక్ ఫాదర్స్ రాసిన వాటిలో ఉంటాయి. అయితే వీటిని మనం చాలా జాగ్రత్తగా చదవాలా. రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి మనం. నెంబర్ 1 ఏంటంటే దే ఆర్ వాట్ కైండ్ ఆఫ్ రచనలు అవి నాన్ ఇన్స్పైర్డ్, అవి లేఖనాలు కాదు. ఈ అపోస్తలుల ద చర్చ్ ఫాదర్స్ లేక అపోస్తలిక్ ఫాదర్స్ అంటే ఈ 12 మంది చేతులు చనిపోయిన తర్వాత కాలంలో వచ్చిన వాళ్ళని అపోస్తలిక్ ఫాదర్స్ అన్నారు, చర్చ్ ఫాదర్స్ అన్నారు, పాట్రిస్టిక్ ఎరా అన్నారు. వీళ్ళకి ముందున్న వాళ్ళని మనం ఖచ్చితంగా వాళ్ళు మనకి మెయిన్ పితరులు. ఎవరు వాళ్ళంటే 12 మంది అపోస్తలులు, క్రొత్త నిబంధన రాసిన రచయితలు. వీళ్ళు అసలు యాక్చువల్ ఫాదర్స్, చర్చ్ ఫాదర్స్. వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళని అపోస్తలిక్ ఫాదర్స్, చర్చ్ ఫాదర్స్ అంటున్నారు. కానీ వీళ్ళకి ముందున్న ఎర్లియస్ట్ ఫాదర్స్ ని మనం, వాళ్ళు రాసిన లేఖనాల్ని అంటే మన చేతిలో ఉన్న బైబుల్ని మనం ప్రమాణంగా పెట్టుకుంటాం, మర్చిపోకూడదు. అది ప్రమాణంగా ఉంచుకుంటూ వీరు రాసిన రచనలని మనము ఎర్లియస్ట్ ఫాదర్స్ బైబిల్ రచనలతోటి కంపేర్ చేసుకుంటూ ఉండాలి, అథెంటిసిటీ కోసం, వాలిడేట్ చేయడానికి కోసం. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ వెరీ 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 రిచ్ కంటెంట్ రాశారు వాళ్ళు. ఉదాహరణకి అగస్టిన్ మనం. సో కనుక ఇట్లాంటివి మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలండి. కొన్ని ఇన్ఫర్మేషన్ మీకు అందజేసి ముందుకెళ్తాను. ఫ్రమ్ ద ఫస్ట్ 4 to 5 centuries వీళ్ళు ఉన్నారు చర్చ్ ఫాదర్స్. నేను ఇప్పుడు చెప్తా ఉన్న వి అపోస్తలిక్ ఫాదర్స్ అనేవాళ్ళు. తర్వాత ఒక మేజర్ డివైడింగ్ లైన్ ఉంది చరిత్రలో, మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మేజర్ డివైడింగ్ లైన్ ఇన్ ద హిస్టరీ. అది ఎప్పుడు జరిగిందంటే కౌన్సిల్ ఆఫ్ నైసియా, నికేయ ప్రమాణం అని మనం చూస్తుంటాం కీర్తన పుస్తకంలో. నికేయ విశ్వాస ప్రమాణం అని. నికేయ అని ఇంగ్లీష్ లో నైసియా అంటాం. నికేయ విశ్వాస ప్రమాణం ఎక్కడి నుంచి వచ్చిందంటే రకరకాలైన కాన్ఫరెన్సెస్, కౌన్సిల్స్, మీటింగ్స్ పెట్టుకొని మనము ప్రతిరోజు ఆరాధన క్రమంలో కానీ మన జూమ్ మీటింగ్ లో కానీ చెప్పుకుంటున్న విశ్వాస ప్రమాణం దాదాపు 300 సంవత్సరాల పైన మదించిన సిరప్ అది. Christianity is the only religion that has a creed, a very, very well crystal క్లారిటీతో ఉన్న డెఫినేషన్ మన క్రిస్టియానిటీకి ఉంది, మరి ఏ మతానికి లేదు. క్రిస్టియానిటీ హ్యాస్ ఎన్ ఎక్సలెంట్ డెఫినేషన్. మీరు ఎవరైనా మీ క్రిస్టియానిటీ అంటే ఏంటంటే విశ్వాస ప్రమాణం ఒక ప్రింట్ ఇచ్చేయండి సరిపోతుంది. దట్
explains everything. Everything. సో ఈ కౌన్సిల్ ఆఫ్ నైసియా నికేయ 325 లో జరిగింది. క్రీస్తు శకం 325 లో కౌన్సిల్ ఆఫ్ నైసియా జరిగింది. ఈ కౌన్సిల్ ఆఫ్ నైసియా అనేది అది ఎట్లాంటిది అంటే ఒక చరిత్రలో ఒక మైలురాయి లాంటిది. అది భాగాలు అంటే దానికి ముందు ఉన్న వారిని మరి ఏమంటారంటే యాంటీ నైసీన్ ఫాదర్స్ అంటారు వీళ్ళని. ఎవరైతే ఈ యొక్క కౌన్సిల్ కి 325 సంవత్సరం జరిగిన కౌన్సిల్ కి ముందు ఉన్న ఫాదర్స్ ని యాంటీ నైసీన్ ఫాదర్స్ అంటారు. యాక్చువల్లీ యాంటీకి మనకు తెలిసిన జనరల్ గా మనం వాడుకునే అర్థం ఏంటంటే యాంటై క్రైస్టో లేకపోతే యాంటై అంటే ఒక వ్యతిరేకం అని. కానీ ఇక్కడ యాంటీ అంటే ANTE యాంటీ నైసీన్ ఫాదర్స్ అంటే ముందు అని. యాంటీ అంటే ప్రీఫిక్స్, అది ముందు. ఈ కౌన్సిల్ ఆఫ్ నైసియా 325కి ముందు ఉన్న ఫాదర్స్ ని యాంటీ నైసీన్ ఫాదర్స్ అంటారు. అలాగే పోస్ట్ నైసీన్ ఫాదర్స్. వీళ్ళు రాసిన రచనల్ని మనం గుర్తుపెట్టుకోవడానికి ఇదొక చరిత్రలో వెల్ డిఫైన్డ్ లైన్ ఈస్ కౌన్సిల్ ఆఫ్ నైసియా ఇన్ AD 325. అలాగే ముందుకెళ్దాం. నెక్స్ట్ వీళ్ళు పెట్రిస్టిక్ ఎక్సజెసిస్, వీళ్ళు ఏ విధంగా బైబిల్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు ఫాదర్స్. వీళ్ళలో 3 ముఖ్యమైన స్కూల్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. 3 ముఖ్యమైన స్కూల్ ఆఫ్ థాట్స్ అంటే వాళ్ళ యొక్క భావజాలాలు 3 మేజర్ భాగాలుగా మనం విభజించవచ్చు. నెంబర్ 1 ఈజ్ అలెగ్జాండ్రియన్ స్కూల్. వాళ్ళేమి నమ్మారంటే బైబిల్ అలిగారికల్ గా చదవాలా. అంటే మనం బైబిల్ చదువుతున్నప్పుడు దాని వెనుక డీపర్ మీనింగ్ ఉంటుంది. అదొక అలంకార రూపకం. అది ఒక విషయాన్ని చెప్పటానికి అలిగారీ. అది ఇట్స్ అన్ అలిగారికల్ ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు ఎక్కువగా ఇన్సిస్ట్ చేశారు. ఎవరు? అలెగ్జాండ్రియన్ స్కూల్ వాళ్ళు. నెక్స్ట్ అంతియోకియా స్కూల్. వాళ్ళేమి అంటే స్పిరిచువల్ సెన్స్ కెనాట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ లిటరల్ సెన్స్. బైబిల్లో ఆత్మభావాన్ని అక్షర భావాన్ని సెపరేట్ చేయలేము అన్న అప్రోచ్ తీసుకున్నారు వాళ్ళు. మూడోది వెస్టర్న్ స్కూల్ ఏం చేస్తారంటే ఎలక్టిక్ పొజిషన్ తీసుకున్నారు. అంటే దీంట్లో కొద్దిగా దాంట్లో కొద్దిగా, అంటే అలెగ్జాండ్రియన్ ఎలిమెంట్స్ అంతియోకియా ఎలిమెంట్స్ కలిపి తీసుకున్నారు. ఈరోజు మనం అన్ని చూడలేం, కానీ ఈ అలెగ్జాండ్రియా స్కూల్ వాళ్ళు ఏ విధంగా బైబిల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారో ఒక 4-5 పాయింట్స్ మనం వీళ్ళల్లో చాలా ప్రముఖ అలెగ్జాండ్రియా అని ఒక భాపేట్ చేసే విషయంలో వాళ్ళలో ప్రముఖుడు క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా. క్రీస్తు శకం 150 సంవత్సరం నుంచి 215 సంవత్సరం వరకు జీవించాడు ఆయన. 150 to 215 ఆయన లైఫ్. క్లెమెంట్, మనం చాలా మంది క్లెమెంట్ అన్న పేరు పెట్టుకుంటాము, వింటాము. క్లెమెంట్ అనేది మైటీ మ్యాన్ ఆఫ్ గాడ్. అతను ఆయన ఎట్లాగా బైబిల్ని చదివేవాడు అంటే he believed that scriptures hide true meaning. లేఖనాల్లో నిజమైన అర్థము దాగి ఉంటుంది అని నమ్మాడు. తర్వాత ఎందుకు దాగి ఉంటది? మనం ఇంక్విజిటివ్ గా ఉండాలని దాచించాడు దేవుడని అతను నమ్మాడు. అంతేకాకుండా ఆ అర్థము అందరికీ సూటబుల్ కాదు. బాగా లోతుగా ఆశపడిన వాళ్ళు మాత్రమే ఆ లోతైన అర్థాన్ని గ్రహించుకోగలరని క్లెమెంట్ నమ్మాడు. క్లెమెంట్ ఏం నమ్మాడంటే స్క్రిప్చర్ హ్యాస్ బోత్ లిటరల్ అండ్ స్పిరిచువల్ మీనింగ్, 2 కలిపి ఉన్నాయని నమ్మాడు. 2 వేరువేరుగా ఉన్నాయి, కానీ 2 ఉన్నాయని నమ్మాడు. డీపెస్ట్ రిచెస్ అవైలబుల్ ఓన్లీ టు దోస్ హూ అండర్స్టాండ్ ద డీపర్ స్పిరిచువల్ సెన్స్. ఎవరైతే ఆత్మ సంబంధంగా ప్రశ్న కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే అర్థమయ్యే ఒక
ఒక లోతైన ఐశ్వర్యము లేఖనాల్లో దాగి ఉంది అని క్లెమెంట్ నమ్మాడు. ఉదాహరణకి ఆదికాండంలో 22వ అధ్యాయంలో అబ్రహాము మరి ఇస్సాకుని తీసుకొని ఆ కొండ మీదకి, మోరియా అనే కొండ మీదకి వెళ్ళటం ఈ క్లెమెంట్ గారు ఏ విధంగా అర్థం చేసుకున్నాడంటే, మొట్ట 3 జర్నీ కదా అబ్రహాం చేసింది, సైట్ ఆఫ్ గుడ్ థింగ్స్ చూశాడు అని. రెండో రోజు తన మనస్సుకి సంబంధించిన బెస్ట్ డిజైర్స్ ని ఆయన ఇంటరాక్ట్ అయ్యాడు. మూడో రోజున స్పిరిచువల్ థింగ్స్ స్టార్ట్ అయింది. ఆత్మ సంబంధమైన విషయాలను చూడటం మొదలు పెట్టాడు మూడో రోజు ప్రయాణానికి. క్లెమెంట్ ఇంటర్ప్రిటేషన్ ఇది, యాలిగారికల్ గా. అలాగే అతని ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్ మరి మూడో రోజుకి వచ్చేసరికి ఆత్మ సంబంధమైన విషయాలు చూడటం ప్రారంభించాడు అబ్రహాము. మొదటి రోజు అయితే ఏం చేశాడంట, మంచి విషయాలు చుట్టూ మొదలుపెట్టాడు. రెండో రోజు తన అంతరంగంలో ఉన్న బెస్ట్ థింగ్స్ చుట్టూ మొదలుపెట్టాడు. మూడో రోజు తేరిపార చూశాడు, విశాలంగా ఆ కొండ మీద చూసి ఆత్మ సంబంధమైన ఆ యొక్క అంతాన్ని అతను కళ్ళారా ఆత్మలో చూడటం మొదలుపెట్టాడు. మూడో రోజున లేచిన ఆ యొక్క బోధకుడు అంటే యేసుప్రభు వారు, ఆయన మూడో రోజున లేచినాడు. ఈయనకు కూడా మూడో రోజున ఆత్మ సంబంధమైన ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చాడని అక్కడెక్కడో కనెక్షన్, ఇక్కడెక్కడో కనెక్షన్, మొత్తం కనెక్షన్ చేసి పడేసాడు ఈ 22వ అధ్యాయం వచ్చేసరికి క్లెమెంట్ గారు. అయితే మరి ఇదే మాటలు ప్లేటో కూడా చెప్పాడు. అదే టైంలో ప్లేటో ఏం చెప్పాడంటే, ఆలోచనలకి, ఐడియాస్ కి సంబంధించిన ఒక ప్రాంతం ఉంటది. అది ఒక పరిపాలన, ఐడియాస్, ఆలోచనలు పరిపాలించే ఒక ప్రాంతం ఉంటది. అలాంటి ప్రాంతాన్ని అబ్రహాం చూడటం మొదలుపెట్టాడు మూడో రోజులని క్లెమెంట్ అలెగ్జాండ్రియా, స్కూల్ ఆఫ్ అలెగ్జాండ్రియాలో ప్రముఖుడైన విశిష్టమైన ఈ ఆరిజిన్ ఆరిజిన్ 185వ సంవత్సరం నుంచి 254వ సంవత్సరంలో సక్సెసర్ ఆఫ్ క్లెమెంట్ గా ఉన్నాడు. సక్సెసర్ ఆఫ్ క్లెమెంట్ ఆరిజిన్ అనే ఈ యొక్క చర్చ్ ఫాదర్. అతను ఆ లేఖనాలు అసలు బైబిల్ మొత్తం ఒక పెద్ద యాలిగారీ అని నమ్మాడు. అది ఒక ఉపమాన రూపకం. అది బైబిల్ అంతా కూడా ఉపమాన రూపకం. అది ఒక ప్రతిదాని వెనక ఒక లోతైన మర్మం ఉంది. బైబిల్ అంతా కూడా మనం చదువుతున్నది కాదు, దాని వెనక ఉంది ప్రతి దాన్ని. అసలు బైబిల్ మొత్తం ఒక అలిగరీ అని చెప్పి నమ్మాడు ఆరిజిన్. అతను ఇంకా ఏంటి చెప్పాడంటే, మనిషికి ప్రాణాత్మ శరీరాలు ఎలా ఉంటాయో లేఖనాలకు కూడా ప్రాణాత్మ శరీరాలు ఉంటాయి. లేఖనానికి బాడీ ఏంటంటే అక్షరాలు, అలాగే లేఖనాలకి మనస్సు ఏంటంటే మోరల్ సెన్స్, లేకపోతే నైతిక విషయాలు చెప్తే ఉంటుంది కదా, అది ఒక మనసు లాంటిది లేఖనాలకి. అలాగే లేఖనాల్లో మన మనిషికి ఆత్మ ఎట్లాగో లేఖనాలకి ఆత్మ ఏంటంటే యాలిగారిక్, మిస్టిక్, మర్మం అనేది ఒక ఆత్మ లాంటిది లేఖనాలకి అని నమ్మాడు. కానీ విషయం ఏంటంటే, తన సొంతగా బైబిల్ చదువుకునేటప్పుడు, తన సొంతగా ప్రసంగాలు చేసినప్పుడు, తన సొంతగా రచనలు చేసినప్పుడు ఓన్లీ యాలిగరీయే వాడాడు, లిటరల్ వాడలేదు. అదేంటిది మోరల్ సెన్స్ వాళ్ళ. సో ఈ దేవుని సేవకులు, చర్చ్ ఫాదర్స్ ఏం చేశారంటే, చెప్పింది ఒకటి చేసింది ఒకటి చేశారు వాళ్ళు. అన్ఫార్చునేట్లీ వాళ్ళు చెప్పిందేమో ఒకలాంటి పద్ధతులు, హెర్మెనెటిక్స్ పద్ధతులు చెప్పారు. వాళ్ళు చేసేసరికి వాళ్ళు ఓన్లీ కొన్ని మాత్రమే వాడారు. అది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే రెఫరెన్స్ పాయింట్కి వచ్చేసరికి మనం అప్పీల్ చేయాల్సింది స్క్రిప్చర్స్ కి. కానీ ఈ చర్చ్ ఫాదర్స్ రాసిన వాటిని మనం ఒక ఐశ్వర్యంగా తీసుకొని ఒక వివేచన తోటి, డిజైన్మెంట్ తోటి చదువుకోవాలి వాళ్ళు. ఈ యాలిగారిక్ మెథడ్ వల్ల అసలు రచయిత, న్యూ టెస్టిమెంట్ రచయిత అవ్వచ్చు, ఓల్డ్ టెస్టిమెంట్ రచయిత అవ్వచ్చు, అసలు రచయిత ఇంటెండెడ్ మీనింగ్ ఏంటి అనేది కంప్లీట్ గా నిర్లక్ష్యం అయిపోయింది. ఈ చర్చ్ ఫాదర్స్ ఈ స్కూల్ ఆఫ్ ఏమంటారు అలెగ్జాండ్రియా అనే ఈ యొక్క
సమాజం వారు లేకపోతే ఈ స్కూల్ ఆఫ్ థాట్ చెందిన ఇంటర్ప్రిటేషన్ పద్ధతి వల్ల, యాలిగారీ ఆ పద్ధతి వల్ల, అంటే రూపము లేకపోతే రూపకం, ఉపమాన రూపకం అన్న పద్ధతి వాడటం వల్ల బైబిల్ చదువుకునేటప్పుడు అసలు రచయిత ఏ అర్థంతో రాశాడు అన్నది కంప్లీట్ గా నిర్లక్ష్యం అయిపోయింది. దాని వలన అలా నిర్లక్ష్యం అయిపోవటం వలన అసలు ఏ పద్ధతిని అవలంబించాలో అన్నది నిరాశ్రయులైపోయారు. ఎప్పుడైతే మనము రైటర్స్ ఇంటెండెడ్ మీనింగ్ ని మనం పట్టుకోవడానికి ఆ దానిని పక్కన పడేస్తామో, వీఆర్ హెల్ప్లెస్ అండ్ వీఆర్ ఆర్ఫన్స్ ఆఫ్ సిస్టమ్. మనకి ఏ సిస్టమ్ ఉన్నది, ఇక మనకి ఏ సిస్టమ్ ఉన్నది. నేను పేరు చెప్పను కానీ ఒక మన మధ్యలోనే ఉంది ఒక సంఘం. మనం ఎవరు ఆ సంఘానికి వెళ్ళలేము. ఆ సంఘం ఉంది. ఆ సంఘంలో మరి ఆదివారం నుంచి శనివారం నుంచి ఆదివారానికి ఆరాధన మారుస్తారా అని చెప్పేసి అదొక మేజర్ ఇష్యూ. అది వాళ్ళకి ఎంత మేజర్ ఇష్యూ అంటే, ఆదివారానికి మారిస్తే అది యాక్చువల్గా మృగము యొక్క ముద్ర నీ నొసల మీద ఉంది 666 అని చెప్పి నమ్మే సంఘం. అది చాలా పెద్ద సంఘం. అది వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతారు? మనం సపోజ్ వినిచిన్న నీవే వాడితో మాట్లాడుతున్నప్పుడు నీ దగ్గర పద్ధతి ఏది? వాట్ ఈస్ ద నార్మేటివ్ సిస్టమ్ టు డిఫెండ్? మన మట్టుకు మనము యాలిగరీ లేకపోతే ఈ రకరకాల ఇంటర్ప్రిటేషన్ మన ఇష్టం వచ్చినట్టు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటే, అసలు రచయిత ఏ అర్థంతో రాశాడు అన్నది పక్కన పడేస్తే ఇక ఏ పద్ధతి లేదు మనకి స్టాండర్డ్ గా ఉండటానికి. ఏ స్టాండర్డ్ ఉండదు మనకి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి. ఇలాంటి వాళ్ళతో మాట్లాడటానికి అసలు మనకి గ్రౌండే దొరకదు. వీఆర్ వెరీ మచ్ ఇన్ దిస్ బ్యాటిల్. వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ దిస్ హెరిటిక్స్. అండ్ యాక్చువల్గా నైసియా కౌన్సిల్ ఎందుకు పెట్టారంటే, ఏరియన్ అనే ఒక తప్పుడు సిద్ధాంతాన్ని అటాక్ చేయడానికి పెట్టారు ఆ కౌన్సిల్. వాటిలోంచి పుట్టుకొచ్చిందే ఈ విశ్వాస ప్రమాణాలు. ఎందుకు పుట్టుకొచ్చినాయి అంటే, ఏరియన్ అనే ఒక తప్పుడు సిద్ధాంతం, ఏరియన్ అనే అతను ప్రతిపాదించాడు ఏంటంటే, యేసు ప్రభు వారు క్రియేట్ చేయబడ్డాడు అని ప్రతిపాదించాడు. దాన్ని ఎదుర్కొనటానికి మన నైసియా కౌన్సిల్ ఫామ్ అయ్యారు, మీట్ అయ్యారు. కౌన్సిల్ ఆఫ్టర్ కౌన్సిల్. సో నేను ఇక్కడ ఆపుతానండి. 9:41. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ అవర్ లెర్నింగ్. మే గాడ్ ఎన్రిచ్ అవర్ స్పిరిట్స్ అండ్ యూజర్స్ మైటిలీ. ఓవర్ టు సిస్టర్ ప్రసీద సిస్టర్. థ్యాంక్ యూ బ్రదర్. మరి ముగింపు ప్రార్థన చేయవలసిందిగా సిస్టర్ నిర్మలా గారిని మనం చేస్తున్నానండి. నిర్మలా సిస్టర్, మీరు ముగింపు ప్రార్థన చేస్తారా? నిర్మల గారు సిద్ధంగా లేనట్లయితే బ్రదర్ రమేష్ మీరు చేయండి ముగింపు ప్రార్థన. రమేష్ బ్రదర్ ప్రేయర్ చేస్తారా? అమ్మ నేను కొంచెం ఆఫీస్ వర్క్ లో ఉన్నానమ్మా. అలాగేనా. ముగింపు ప్రార్థన చేసుకుందామండి. జయం కలిగిన దేవా, జీవాధిపతి, ఇప్పటి వరకు కూడా చక్కగా మేము అగస్టిన్ జీవితం గురించి, అలాగే హిస్టరీ ఆఫ్ బిబ్లికల్ హెర్మెనెటిక్స్ గురించి తండ్రి మేము వినేదానికి మీరు ఇచ్చిన అనుమతిని బట్టి వందనాలు. చక్కగా బోధించిన బోధకులను బట్టి వందనాలు నాయన. అర్థం చేసుకునే జ్ఞానాన్ని కూడా మాకు దయచేయండి. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు తండ్రి. కోర్సు స్టార్ట్ చేశారు తండ్రి, కొనసాగించేదానికి ముగించేదానికి కూడా నీ కృపను చూపించండి. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనస్తుతులు అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి క్లాస్ తీసుకున్న ఆని కిరణ్మయ్య గారికి, అలాగే బాబీ రత్నాగర్ గారికి, మరియు కూడా వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఏఎల్ వర్చువల్ అకాడమీ తరఫున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ క్లాస్ లో మనం అందరం తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్.
ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్.